ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 12,780 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై గెలిచారు. వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల మెజార్టీతో ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 12,780 ఓట్లతో వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై గెలిచారు. వైసీపీ అభ్యర్థిపై 6,267 ఓట్ల మెజార్టీతో ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఒంటిమిట్టలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డితో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్ సాధించారు. అభ్యర్థి మనతో గెలుపొందిన తర్వాత మనతో ఉన్నారు. ఏమంటే చెప్పండి, ఈ గెలిచారు మీరు, ఇంత తీవ్రమైనటువంటి పోటీ నేపథ్యంలో మీరు గెలుపొందారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. మా బాబు గారు చేసిన సంక్షేమ పథకాలు వీటి వల్లే మనం గెలుపొందినాం. అసలు మీరు ఈ యొక్క ఒంటిమిట్ట రాజకీయాలు కావచ్చు, పులివెందుల్లో కావచ్చు పరిస్థితి చూస్తుంటారు. అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసే అవకాశం గతంలో ఉండేదా? ఈయన అమర్నాథ్ రెడ్డి కూడా ఇనానమస్గా గెలిచాడు, ఎవరిని నామినేషన్ వేయలేదు. ఎలా ఉండేది గతంలో? ఎలా ఉండేది? గత గవర్నమెంట్లో ఒక సర్పంచ్ పోటీ చేయలేదు, ఒక ఎంపీటీసీ లేదు, ఒక జెడ్పీటీసీ ఎన్నిక లేదు, ఏవి అన్ని నామినేషనే. ఇప్పుడు మనం గవర్నమెంట్ చేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు దౌర్జన్యాలు, దోపిడీలు, ఎక్కడ చూసిన అరాచకాలు, బెదిరించారు. ఇప్పుడు ఎలా జరిగింది? ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. ప్రజలందరూ పెద్ద ఎత్తులో పాల్గొని ఓట్లేసి గెలిపించారు. అంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తే వర్షం వస్తా ఉన్నా కూడా ప్రజలు క్యూ లైన్లో నిలబడి ఓట్లేశారు. ఆ స్ఫూర్తిని చూస్తే ఏమనిపించింది? గతంలో ఓటు వేయనీయలేదు, నామినేషన్ కూడా వేయనీయలేదు. ఇప్పుడు ఓపికగా జనాలు నిలబడి ఓట్లేశారు. ఆ స్ఫూర్తి చూస్తే ఏమనిపించింది? ప్రజలు ఇంతకుముందు ఎప్పుడు ఓటేసే అవకాశమే రాలేదు. ఇప్పుడు ఆ అవకాశం రావడం వల్ల పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. పులివెందుల్లో అయితే కనీసం 10% కూడా రాలేదు టోటల్ ఓట్లలో వైసీపీకి. దాన్ని ఎలా చూస్తారు? అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం వల్ల అందరికీ తెలిసిందే, ముందు నుంచి అనుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి లేవు ఓట్లని. ఇంకా వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రభావం కావచ్చు, అక్కడ ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఏదైతే జగన్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ పులివెందుల్లో పనిచేస్తే ఇక్కడ అభివృద్ధి ఏదైతే వైఎస్ జగన్ కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన పార్టీ వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయకపోవడం, కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అలాగే సంక్షేమ పథకాలు తమల్ని గెలిపించిందని చెప్పి ఈ యొక్క ఒంటిమిట్ట అభ్యర్థి కావచ్చు వాళ్ళ మద్దతుదారులు చెప్పే పరిస్థితి ఉంది.